ఈరోజు నిఫ్టీ చూసుకున్నట్టయితే మనకి గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయ్యి రెడ్ కలర్ క్యాండిల్‌లో క్లోజ్ అయింది. మన డైలీ టైమ్ ఫ్రేమ్‌లో 200 ఎంఏ అనేది ఇక్కడ ఉంది. కరెక్ట్‌గా 200 ఎంఏ దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంది. చూద్దాం రేపొద్దున్న మనకి ఇక్కడ నుంచి అప్ సైడ్‌కి మొమెంటం ఏదైనా ఇస్తదా? లేకపోతే ఇక్కడే కన్సాలిడేట్ అవుద్దా? లేదా డౌన్ సైడ్‌కి వెళ్తుందో చూద్దాం. మనం 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్‌గా మనకి మార్నింగ్ 15 మినిట్ క్యాండిల్ మనం మార్క్ చేసుకున్నట్టయితే మనకి ఎగ్జాక్ట్‌గా 9:30కి బ్రేక్‌ఔట్ అయింది. 9:30కి బ్రేక్‌ఔట్ అయ్యి కంటిన్యూయస్‌గా పడుతూనే ఉంది. ఈ రోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి విశాల్ మార్ట్‌లో తీసుకున్నా. విశాల్‌లో నేను బై సైడ్ ప్లాన్ చేశా. నేను బ్రేక్‌ఔట్ అయినప్పుడు ఎంటర్ అవ్వలే. యాక్చువల్‌గా ఇక్కడ బ్రేక్‌ఔట్ అనేది ఎగ్జాక్ట్ క్యాండిల్ అంటూ మంచిగా లేదు మనకి. సో, నేను రీటెస్ట్ అయ్యేదాకా వెయిట్ చేశా. రీటెస్ట్ అయిన తర్వాత ఇక్కడ యాక్చువల్‌గా క్యాండిల్ పడిన వెంటనే నేను బై సైడ్ ప్లాన్ చేశా. ఇక్కడ 200 ఎంఏ అనేది బాగా దూరంగా ఉంది. ఇదొక నెగెటివ్ పాయింట్. ఆర్ఎస్ఐ అనేది 58 ఉంది. పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో, నేను తీసుకున్నా. కరెక్ట్‌గా నాకు ఇక్కడ నా ఎస్ఎల్ హిట్ అయింది. ఎస్ఎల్ హిట్ అయ్యి కన్సాలిడేషన్‌లోకే వెళ్ళిపోయింది. నెక్స్ట్ బంధన్‌లో తీసుకున్నా నేను. బంధన్ బ్యాంక్ 200 ఎంఏ దూరంగా ఉంది. దట్ మార్కెట్ సెల్ సైడే ఉంది కదా! సో, ఎప్పుడైతే మనకి రెడ్ కలర్ క్యాండిల్ ఫార్మేషన్ 2 క్యాండిల్ ఫార్మేషన్ అయిందో నేను సెల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా. కానీ మనకి ఆర్ఎస్ఐ చూసుకున్నట్టయితే 70% ఉంది. 200 ఎంఏ, 20 ఎంఏ కూడా దూరంగా ఉంది. నేను తీసుకున్న ఎంట్రీ చూసుకున్నట్టయితే నాకు లాస్ట్‌లో ఈ క్యాండిల్‌లో నాకు ఎస్ఎల్ అనేది హిట్ అయింది. ఇక్కడ చాలా సేపు కన్సాలిడేట్ అయింది. నేను కిందకి వెళ్ళొద్దని ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ ఫైనల్‌గా నాకు కరెక్ట్‌గా ఈ బ్లూ కలర్ యారో దగ్గర నా ఎస్ఎల్ అనేది హిట్ అయింది. ఈరోజు నేను చెక్ చేసిన స్టాక్స్ వచ్చేసరికి చూసుకుంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ ఫార్మ్ అయ్యి బ్రేక్‌ఔట్ అయింది మంచిగా. పెట్రోనెట్ ఇక్కడ బ్రేక్‌ఔట్ అయినప్పుడు ఎంట్రీ తీసుకుంటే మనకి ఎస్ఎల్ హిట్ అయ్యేది. మనకి M15 లెవెల్ గీసుకుంటే బ్రేక్‌ఔట్ అయినప్పుడు ఎంటర్ అయ్యుంటే మనకి ఎస్ఎల్ హిట్ అయ్యేది. మనకి ఇక్కడ బ్రేక్‌ఔట్ అయినప్పుడు ఎంట్రీ తీసుకొనుంటే మనకి ఎస్ఎల్ అనేది హిట్ అయ్యేది. కానీ మళ్ళీ అప్ సైడ్‌కి మూవ్‌మెంట్ ఇచ్చింది. ఇది డౌన్ సైడ్‌కి బ్రేక్‌ఔట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్‌కి వెళ్ళింది. ఇది కన్సాలిడేషన్‌లోనే ఉంది. లాస్ట్‌లో బ్రేక్‌ఔట్ అయింది. మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మార్నింగ్ బ్రేక్‌ఔట్ అయింది. ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ బ్రేక్‌ఔట్ అయింది. మంచిగా బ్రేక్‌ఔట్ అయింది ఇది. అది తీసుకొనుంటే మనకి మనీ వచ్చేది. సో, గుజరాత్ గ్యాస్ ఇది డౌన్ సైడ్‌కి బ్రేక్‌ఔట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్‌కి వెళ్ళింది. మనకి గ్రో చూసుకున్నట్టయితే మార్నింగ్ 9:35కి బ్రేక్‌ఔట్ అయింది. అప్ సైడ్‌కి మళ్ళీ వెళ్ళి 20 ఎంఏ దగ్గర రీటెస్ట్ అయ్యి కన్సాలిడేషన్‌లోకి వెళ్ళిపోయింది. డౌన్‌కి వెళ్ళింది కన్సాలిడేషన్ నుంచి. గ్రో చూసుకున్నట్టయితే ఆహ్, నాల్కో మార్నింగ్ మొత్తం డౌన్ సైడ్‌కి వెళ్ళి మళ్ళీ అప్ సైడ్‌కి బ్రేక్‌ఔట్ అయింది. మనకి జియో చూసుకున్నట్టయితే కన్సాలిడేషన్‌లో ఉంది. మనకి ఫిజిక్స్ వాళ్ళ చూసుకున్నట్టయితే ఇలా ఉంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, లెమన్ ట్రీ, మనకి జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్ కూడా లాస్ట్‌లో ఎండింగ్‌లో మనకి బ్రేక్‌ఔట్ అయింది. డౌన్ సైడ్ బ్రేక్‌ఔట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్‌కి వెళ్ళింది.